రీసెర్చ్ చేశాను, టెస్టిమోనియల్స్ అన్నీ కూడా చూశాను. నేను అన్నీ చూసినాక న్యాచురల్ ప్రోడక్ట్, సైడ్ ఎఫెక్ట్ లేనిది, మన ఇంట్లో అవైలబుల్ కాబట్టి ఇది కూడా యూజ్ చేయొచ్చు అనే ఒక అభిప్రాయంతో ఇచ్చాను. సార్ చెప్పారు. చెప్పిన తర్వాత ఒకటే బాటిల్ తీసుకున్నాను, 1 బాటిల్ తీసుకున్నాను. ఏంటి సార్ మీరేంటి కిట్ తీసుకున్నాను సార్? తీసుకుంటా సార్, ఒక బాటిల్ ఇవ్వమన్నా, ఒక బాటిల్ తీసుకుని వెళ్ళా. మీరు నమ్మరు సార్, 3 డేస్కి మా మిస్సెస్కి నీ పెయిన్ ఉంది. నీ పెయిన్ మీన్స్ నీ రీలొకేషన్ ఉంటుంది అన్నమాట. అదంటే నుంచుంటే గబక్కన టిల్ట్ అయిపోతుంది. అది ఎందుకు వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు. నేను చేయించే ట్రీట్మెంట్ అట్లేదు. ఆల్మోస్ట్ ఆల్ అడ్రగాన్ ట్రీట్మెంట్, ఆక్యుపెక్చర్, వాక్ ప్రెజర్, మన అల్లోపతి, ఆయుర్వేదం అన్నీ చేసాం. చేసినా కానీ ఏదో టెంపరీ రిలీఫ్ వస్తుంది, పెయిన్ కిల్లర్ లాగా. మళ్ళీ మామూలు యాజ్ యూజువల్గా వస్తుంది అన్నమాట. అండ్ అది ఒట్టిగా ఉంది, వంటింట్లో నుంచి ఉంటే సడన్గా తిరిగిపోవటం, ఒట్టిగా ఉంది. ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే నేను థర్డ్ డే సార్, మీరు నమ్మరు, నేను ఈ సంవత్సరం నుంచి పడిన బాధ ఏమైపోయింది అనిపించింది నాకు. ఎగ్జాక్ట్గా థర్డ్ డే. ఇంకా దీంట్లో సంబంధం అని చెప్పి నేను ఇమ్మీడియట్గా వచ్చి మన కిట్ తీసుకుపోయాను సార్. నేను డయాబెటిక్ పేషెంట్ అండి. నాకు మార్నింగ్ 10 దగ్గర నుంచి ఇంక విపరీత నీరసం. మనం బయటకు వెళ్ళాలి కాబట్టి, బలవంతంగా కావాలి కాబట్టి వెళ్తాము. బట్ వీక్నెస్ అన్నమాట. ఆ వీక్నెస్ ఒక ఇదైంది నాకు. ఆల్మోస్ట్ ఆల్ విజన్ కూడా ఇంప్రూవ్ అయినట్టు నాకు అనిపిస్తాను. సూపర్ సార్, సూపర్ సార్. ఎన్నాళ్ళుగా డయాబెటిక్ సార్ మీరు? ఎన్నేళ్ళుగా డయాబెటిక్? 25. ప్రెసెంట్ ఏం వాడుతున్నారు? నేను ఓన్లీ మెట్ఫార్మిన్. ఎన్ని ఎంజీ అండి? 1000 mg 3 పూట్ల. అండ్ ఆఫ్టర్నూన్ 10 mg ఇంకా వేరే టాబ్లెట్. అంటే ప్రతి పూట 1000 mg. నేనైతే సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ తక్కువ వస్తుంది సార్. ఫాస్టింగ్ 300 ఉండేది, మొన్న 15 డేస్కో 20 డేస్కో చేశాను, 175 వచ్చింది. సూపర్. వాడకముందు టాబ్లెట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 6 months నుంచి అసలు టాబ్లెట్ వాడట్లేదు నేను. ఎందుకంటే ఆకుపెంచర్ వాళ్ళు టాబ్లెట్ వాడకంటారు. సార్ చెప్పేది డయాబెటిక్ చెప్తారు కదా, మన బాడీలో ఉంటుంది, మనకు తగ్గదండి. అదే రీజన్ మీద వాళ్ళు వాడద్దంటారు. అందుకని చెప్పి 6 months నుంచి నేను అసలు టాబ్లెట్ వేసుకోవాలి. అంటే మన టాబ్లెట్లు ఎన్ని రోజులు వాడారు? మన టాబ్లెట్స్ అంటే ఇప్పుడు నేను మొదలుపెట్టి 1 month సార్. 1 month రిజల్ట్. సార్ మీరు అనుకున్నట్టు వెస్టేజ్ సప్లిమెంటల్ దాకా 6 నెలలు కాదు. 1 month అంటే మీరు కట్ చేయండి సార్. వన్ మోర్ క్వశ్చన్ సార్. సార్ మీరు ఇది వాడక మునుపు అల్లోపతి టాబ్లెట్ కూడా ఆపేశారు. ఏది ఆక్యుప్రెజర్ వాడడం వల్ల అల్లోపతి వాడడం మానేశారు. ఇది స్టార్ట్ చేసేసరికి మీ ఫాస్టింగ్ షుగరు ఎంత ఉండేది? 300 ఉండేది. ఇది 1 month మీరు వాడారు. VR4 క్యాప్సిల్స్ రోజు. ఫస్ట్ 3 days 1, నెక్స్ట్ 4 days 2, ఆఫ్టర్ దట్ 8th day ఆన్వర్డ్స్ 3. ఇట్లా వాడిన 1 month తర్వాత మీరు రీసెంట్ టెస్ట్లో ఫాస్టింగ్ షుగర్ ఎంత ఉంది? ఒక 7 daysకో 10 daysకో 240 వచ్చింది సార్. 240 వచ్చింది. తర్వాత 20 days తర్వాత చేశాను, 175. సార్ ఏమీ అనుకోకపోతే మీ రిపోర్ట్స్ ఏమైనా నాకు షేర్ చేయగలరా? నా నెంబర్ తమ దగ్గర ఉంది. అంటే ఇప్పుడు 300 ఉన్న దాని తర్వాత రిపోర్ట్లు చేయించాలి. మనం గ్లూకోమీటర్ ఇంట్లో చూసుకుంటాం. ఓకే, అది చేయించుతాం మీకు ఇస్తాం. నా నెంబర్ తమ దగ్గర ఉంది. తీసుకున్నారు లాస్ట్ టైం. మీరు నాకు కొన్ని పంపించారు కూడా, అడిగాను. అసలు అంటే ఇప్పుడు దీంతో హ్యాపీ అంటే ఒక రకంగా చెప్పాలంటే సార్, ఇంటర్నల్గా మనకి ప్రీల్నెస్ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా అది రెక్టిఫై చేసి మనకి ఇంటిమేట్ చేస్తుంది. మనకి కొన్ని ప్రాబ్లమ్స్ మనకి టోటల్ ఇల్నెస్ వచ్చేదాకా తెలియదు కదా సార్. సో ఇదేంటంటే ఇంటర్నల్గా హాఫ్ ఆఫ్ ది ఉన్నాయి, 75% ఉన్నాయి, 60% ఉన్నాయి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసి మనకి కాస్ట్ అయితే వస్తుంది. సో అంటే మనకి అది వచ్చిందంటే ఈ ప్రాబ్లం అది ఏం కూడా సార్, నాకు ఫ్రోజన్ షోల్డర్ ఆల్మోస్ట్ 1.5 years ఇలా ఎత్తామనుకోండి, ఇంకా అసలు రిప్లేస్మెంట్ పెయిన్. ఇప్పుడు ఇది కూడా నేను ఏంటంటే ఇంకా ఎక్సర్సైజ్ చేయట్లేదు. ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది. అసలు లేచేది కాదండి. అంటే ఇప్పుడు
విపరీతమైన పెయిన్ ఉంది, ఇంకా భరించలేము. ఇప్పుడు పడుకున్నప్పుడు గబక్కన అటు ఇటు తిరిగినా కూడా అసలు ఇంకా అది ఒక 5 minutes మళ్ళీ నరకం అనమాట. సేమ్ సార్ తమరు ఏజ్ సార్, తమరు ఏజ్ 63 సార్. 63 years, బట్ స్టిల్ యంగ్ మీరు. మరింత యంగ్ అయిపోయారు సార్ ఇప్పుడు. ఒక 6 months అయితే మీరు 40కి వచ్చేస్తారు. వెయిట్ లాస్ అయ్యాను సార్. క్లాస్ అయినా వెయిట్ లాస్ అయ్యాను. అది గురుగారు నాకు వెయిట్ గెయిన్ కావాలి. ఎస్ అవుతుంది. విప్రో 10 తీసుకోండి సార్. విప్రోటైన్ అది చెప్పారు. ఆఫ్టర్ ఫుడ్. విత్ ఆఫ్టర్ ఫుడ్ ఫుడ్ తర్వాత తీసుకోండి. పండ్లు. అవునండి. సో థ్యాంక్ యూ సార్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మా స్టూడియోకి వచ్చి మీ అనుభవాన్ని తెలియజేశారు.